నమస్తే, నేను మీ రఘురామ్ రౌతుల. ఏకంగా దేశ కేబినెట్లో ఉన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి భద్రత ఎంత? రౌతుల టీవీ వేదికగా ఇప్పుడు టెక్కలి పబ్లిక్ అడుగుతున్న ముక్కు సూటి ప్రశ్న ఇది. 2 దోపిడీ కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చిన ఒక రౌడీ షీటర్ ఏకంగా కేంద్ర మంత్రి పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి లక్షల రూపాయల డిజిటల్ దందా చేస్తుంటే మన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు నిద్రపోతున్నాయా? సొంత నియోజకవర్గంలో సొంత నాయకుడి పేరుతో ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే హైదరాబాద్ బాధితులు వచ్చి కంప్లైంట్ ఇచ్చే వరకు కనిపెట్టలేకపోవడం పోలీసుల నిఘా వ్యవస్థల ఘోర వైఫల్యం కాదా అని జనం ముక్కు మీద ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు టెక్కల్లో ఒకటే ఓపెన్ ఛాలెంజ్ నడుస్తుంది. ఎవరిని సవాల్ చేస్తున్నారు? బెయిల్పై బయటకు వచ్చిన కొమ్ము తరుణ్ కుమార్ నాపై పెట్టిన కేసుల్లో అసలు ఫిర్యాదుదారుల వివరాలే లేవు. మంత్రి అచ్చెన్నాయుడు గారి ప్రోటోకాల్ వివాదం వల్లే సిఐ విజయ్ కుమార్ నాపై వ్యక్తిగత కక్షతో అక్రమ కేసులు పెట్టారు, నా ₹1,00,000 నగదు ఫోన్లు లాక్కున్నారు అని కాకీలకే సవాల్ విసురుతున్నారు. నన్ను అన్యాయంగా టెక్కలి సిఐ విజయ్ కుమార్ నాకు 2 నెలల ముందు అన్యాయంగా అరెస్ట్ చేశాడు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు పేరు చెప్పి నేను ₹40 లక్షలు తీసుకున్నానని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే ₹1,00,00,000 కూడా తీసుకున్నానని కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను 40 లక్షలు కానీ ₹1,00,00,000 కానీ తీసుకున్నట్టు ఎక్కడమని ఎవరి దగ్గర అమని కంప్లైంట్ తీసుకోలేదు, ఎవరు ఇవ్వలే. అంటే 40 లక్షలు ₹1,00,00,000 ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 తీసుకుంటేనే ఈరోజు ఎవ్వడు కూడా ఊరుకోడు. అలాంటిది నేను 40 లక్షలు ₹1,00,00,000 తీసుకుంటే ఎవడైనా ఒక హైదరాబాద్కి చెందిన మహిళ దగ్గర నేను తీసుకున్నానని చెప్పారు. ఆ హైదరాబాద్కి చెందిన మహిళ కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎవరు ఇవ్వలేదు. ఇక పోలీసుల కౌంటర్ చూస్తే డిఎస్పీ లక్ష్మణరావు గారు రికార్డులు చూపిస్తూ సవాల్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయిన ఈ తరుణ్ రాజమండ్రిలో జేసీబీ ఆపరేటర్గా పనిచేశాడని, ఆ తర్వాత ఏకంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి సిఫారసుతో ఎస్పీఎల్ కంపెనీలో నెలకు 18,000 ఉద్యోగం సంపాదించాడని చెప్తున్నారు. బయటపడ్డ క్రిమినల్ హిస్టరీ ఏంటో చూద్దాం. అంతేకాదు 2002లో మిక్సర్ కేంద్రంపై దాడి చేసి 8,000 దోచుకున్న కేసు, 2023లో రవి డాబా సమీపంలో 30,000 రాబరీ కేసు, వీడి జైలుకు వెళ్ళాడని, వీడి తమ్ముడు అరుణ్ కుమార్ కూడా రౌడీ షీటరే అని పోలీస్ రికార్డులు బయటపెట్టారు. కేసు పెండింగ్లో ఉంది. 22 నుంచి కూడా నేర చరిత్ర రికార్డ్ అవుతుంది. అలాగే 23లో కూడా నేను వేరే వ్యక్తితో కలిపి ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై వెళ్తుంటే రవి డాబా దగ్గర ఆపి ₹30,000 దోచుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా 23లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ తరుణ్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పంపించడం జరిగింది. ఆ కేసు కూడా పెండింగ్లో ఉంది పోలీస్ స్టేషన్. అలాగే 3వ కేసు రీసెంట్గా కేసు కట్టాము. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గారి అలాగా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి చెప్పినామని కార్యక్రమాలన్నింటికి ఫాలో బ్యాక్షన్ చేసి అన్నీ కూడా నేను కొంతమంది వ్యక్తుల్ని మొబైల్కి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ₹30 లక్షలు కాజేశాడు ఒక వ్యక్తి దగ్గర. అది కూడా 3వ కేసుగా నమోదు చేసాం. కానీ ఈ పోలీస్ ప్రెస్ మీట్ తర్వాత పబ్లిక్లో విమర్శలు మరింత చెలరేగుతున్నాయి. నిందితుడు తరుణ్ కుమార్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారి పేరుతో నకిలీ ఖాతా తెరిచి తానే మంత్రిని నమ్మబలికి ఒక మహిళ నుండి 30 లక్షలు కాజేసిన మాట వాస్తవమే. కానీ పోలీసుల రిపోర్ట్లోనే ఈ కేసులో మొదటి ముద్దాయిని అంటే A1 ఇంకా అరెస్ట్ చేయవలసి ఉందని స్పష్టంగా రాశారు. ఇక్కడే పబ్లిక్ టాక్ తలెత్తుతోంది.
సాంకేతిక పరిజ్ఞానం లేని ఒక జేసీబీ ఆపరేటర్ వెనుక ఉండి ఈ హైటెక్ డిజిటల్ స్కామ్ నడిపించిన ఆ నెంబర్ 1 క్రిమినల్ బ్రెయిన్ ఎవరు? ఆ అసలు సూత్రధారిని పట్టుకోకుండా కేవలం పాత్రధారులను చూపిస్తూ పోలీసులు కాలయాపన చేయడం దర్యాప్తు వైఫల్యం కాదా? ఒక కేంద్ర మంత్రికి సంబంధించి ఇంత పెద్ద కేసు ఇంకా పెండింగ్లో ఉందంటూ ప్రెస్ మీట్లో చెప్పడం పోలీసుల ఇన్వెస్టిగేషన్ వైఫల్యం కొట్టొచ్చినట్లు చూపించడం లేదా అని లీగల్ నిపుణులు విమర్శిస్తున్నారు. మామూలు వ్యక్తుల ఐడీలతో స్కాములు చేస్తున్న ఈ రోజుల్లో ఏకంగా కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి వద్ద ఇలాంటి రౌడీ షీటర్లు చొరబడటం ఎవరి డొల్లతనానికి నిదర్శనం. అన్నిటికంటే ముఖ్యంగా తన పేరు వాడుకుని 30 లక్షల భారీ దందా జరిగితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన పోలీసులకు ఎందుకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు అనే విమర్శలు ఇప్పుడు పబ్లిక్ నుండి గట్టిగా వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలు అభిమానుల మాటను చేరే ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల వల్ల నాయకుడికి పార్టీకి ఎంత నష్టమో లీడర్షిప్ ఇప్పటికైనా గమనించాలి. ఒక మంత్రి చుట్టూ ఇంకా ఎంతమంది ఇలాంటి నేర చరిత్రలు ఉన్నారు? వారిని ఏరిపారేయాల్సిన బాధ్యత ఎవరిది? A1 ముద్దాయిని పట్టుకొని పోలీసుల దర్యాప్తు వైఫల్యం తప్ప, లేక కంప్లైంట్దారుల వివరాలు లేకుండా నిందితుడి వాదన తప్ప అనేది తేలాల్సి ఉంది. కానీ పబ్లిక్లో రేగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు రౌతులా టీవీ ఈ అంశాన్ని వదిలిపెట్టదు. చట్టం ముందు ఎవరైనా సమానులే. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.